రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. కావలసిందని నేను తీసుకుంటాను. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, పేజీ నంబర్ 328, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 328, పేజీ నంబర్. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. అందరి మాటలతో పలకండి. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. మరొకసారి, ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాట. ఎవరితడు అనంటే మనిషి అనే రాజు. ఇతడు దావీదుకు మనవడు అవుతాడు. ఇతడు గోత్రం యోధా గోత్రం. దేవుడు దావీదును బట్టి దయతలచి దావీదును జ్ఞాపకం చేసుకుని దావీదు పట్ల కృప చూపి అతని సంతతిని దేవుడు ఆశీర్వదించి ఎన్నిక చేసి రాజులుగా స్థిరపరిచాడు. సోదరం చెప్పండి. రాజులుగా స్థిరపరచబడినటువంటి ఈ యోధా రాజులు, యోధా ప్రజలకు రాజులుగా ఉన్నారు. అటువంటి టైంలో దావీదు సంతతిలో ఉన్నటువంటి వారు దావీదులాగా చాలా బహు తక్కువ మంది దావీదులాగా నడిచారు. మిగతా వారు దేవునికి విరుద్ధంగా నడిచారు. ఆ నడిచిన వారిలో ఈ మనిషి ఒకడు. దేవుడు ఏది చేయొద్దన్నాడో, దేవుడు ఏ ఆచారాలు పాటించొద్దన్నాడో, ఎవరితో సహవాసం చేయొద్దన్నాడో, ఎవరితో సాంగత్యం చేయొద్దన్నాడో వారితో సహవాసం చేస్తూ ఆ జనముల ఆచారాలు, ఆ జనముల సంప్రదాయాలు, జనముల పద్ధతులు నేర్చుకుంటూ శకునాలు చూస్తూ సోదరులతో పరిచయం చేసుకుంటూ ఇవన్నీ వాడుకు చేసుకుని వాటితో పెనవేసుకుపోయి తన రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం చేయడం మానేశాడు. దేవుని ఇష్టం చేయడం మానేశాడు. తన ఇష్టం తనకు తోచినట్టుగా అతడు నడుస్తూ దేవునికి విరుద్ధంగా నడిచాడు. అతడు బహుగా చెడుతనము జరిగించాడట. ఏం చేశాడటండి? ఎంతగా చెడుతనం జరిగించాడంటే దేవునికి కోపము పుట్టించినంతగా. చూడకు రాయబడింది బైబిల్లో, అతడు చేసిన చెడుతనమును బట్టి దేవునికి క్షమించడానికి మనసు లేదట. అతడు చేసిన చెడుతనమును బట్టి ఏం రాయబడింది? అతడు దేవుడు క్షమించడానికి దేవునికి మనసే లేదట. అంత దుర్మార్గముగా అతడు చేశాడు. ఎంతకాలం చేసిన దుర్మార్గం ఏమిటి పాస్టర్ గారు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుడు యెరూషలేమును కోరుకొని అక్కడ మందిరాన్ని కట్టించి సొలొమోను ద్వారా సొలొమోను మందిరంలో ప్రవేశించి
మందిరంలో ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుండి అగ్ని, దేవుని సన్నిధి, ఆ మహిమ మేఘము, తేజస్సు, ఆ దేవుని తేజస్సు ఆ మందిరమును నింపినప్పుడు యాజకులందరూ నిలవలేకపోయారట. అట్లా పరిశుద్ధపరిచాడు దేవుడు. పరిశుద్ధపరిచిన మందిరంతో దేవుడు మాట్లాడాక ప్రజలందరితో. ఈ మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారి ప్రతి ప్రార్థనలు నేను ఆలకిస్తాను. నా చెవులు ఆ మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారి ప్రార్థన వినడానికి ఎప్పుడు తెరవబడి ఉంటాయని దేవుడు మాట్లాడాడు. రెండవదిగా రేయం పగలు నా కళ్ళు దృష్టి ఆ మందిరం మీద ఉంటుందని దేవుడు మాట్లాడాడు. నిత్యము నా నామము ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటుందని దేవుడు మాట్లాడాడు. అటువంటి దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడట. అటువంటి దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడట. అట్లా అయిపోవడానికి కారణం ఏమిటంటే ఈ మనిషినే కారణం. అతను చేస్తున్న తప్పే ఉంటాయంటే శకునాలు చూస్తూ, శాపశకునాలు చూస్తూ, దెయ్యాలతో సహవాసం చేస్తూ, దెయ్యపు మనుషులతో సహవాసం చేస్తూ, దెయ్యాలు చెప్పినట్టుగా నడుస్తూ అతను దేవునికి దూరం అయిపోయాడు. అంతేకాదు, దేవుడు పరిశుద్ధపరిచిన మందిరములో అపవిత్రమైన విగ్రహాలు పెట్టాడు. దేవుడు పరిశుద్ధపరిచిన మందిరములో అపవిత్రమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి రాతు వచ్చేసింది, దేవునికి అసహ్యం పుట్టేసింది. దేవుడు దాన్ని చూసి అసహించుకున్నాడు. ఎంత హేయమైన దౌర్భాగ్యకరమైన స్థితిని మనిషి చేశాడు. తద్వారా ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. ఎంతగా చెడుతనం జరిగించాడు. ఇతడు చెడిపోయింది కాక, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచింది కాక, దేవుని మందిరంలో ఉన్నటువంటి మహిమను పోగొట్టింది కాక, ఇతడు ఏం చేశాడో తెలిసే ఇంకా చెడుతనం ఏం చేశాడో చెప్పరా? చదువుకుందాం దయచేసి. దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లైవ్ చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము జరిగినట్లు మనిషి వారిని రేపెను అనంటే దాని అర్థం ఏమిటంటే ప్రోత్సహించెను, ప్రేరేపించెను అని అర్థం. అతడట తను రాజు ఉన్నాడు కదా, రాజు శాసనం అధికారము కలదు కదా, అతడు ఏది చెప్పినా జరగాలి కదా. అటువంటి అహంకారము కలిగిన వాడై ఆ రాజు ఏం చేశాడు చెప్పనా? ఎంతకు ముందు చెడిపోయిన రాజున్న ఆచారాన్ని ఆచరిస్తూ వారికి మించిన చెడుతనం జరిగిస్తూ చివరికి నేను చెప్పినట్టు ప్రజలు చేయకపోతే శిక్షలు జారీ చేస్తా అన్నాడు. అందుచేత ప్రజలందరూ కూడా రాజు చెప్పిన మార్గంలో పోతూ దేవునికి దూరమైపోయి రాజు చెప్పినట్టు చేస్తూ జీవించడం ప్రారంభించాం. అది బైబిల్ సెలవిస్తుంది. అతడు ప్రజలను పాపంలో తేల్చడానికి, పాపం కొరకు పురుగొల్పడానికి అతడట రేపాడట. మనిషిని మంచి చేయడానికి ప్రోత్సహించాలి, మంచి చేయడానికి ప్రేరేపించాలి. కానీ అతడు చెడిపోయేదానికి ప్రోత్సహించాడట, చెడిపోయేదానికి ప్రేరేపించాడట. ఎంత దుర్మార్గ చర్య, ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించాడు. దేవుని మందిరాన్ని పాడు చేశాడు. ఒక మాట చెప్పరా? దేవుని మందిరం అని అంటే నీ దేహం దేవుని మందిరం, నీ హృదయం దేవుని మందిరం. నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి సొత్తు కనుక నీవు, దేవుడు తను విలువైన రక్తంతో కొనుక్కున్నాడు కనుక నీవు ఆయన సొత్తు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేను చేసుకుంటాను, నా సచిత్వం నేను చేసుకుంటాను, నా ఇష్టం నేను వెళ్తాను అంటే దేవుడు సహించింది లేదు. ఈ దేహం మలినం చేసుకుంటే ఎందుకో తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. అటువంటి ఆలయాన్ని మలినం చేశాడు. పరిశుద్ధమైనన్ని తీసివేసి నిషిద్ధమైనన్ని తీసుకొచ్చాడు. అంతేకాకుండా యోధా ప్రజలందరినీ కూడా రాజు కదా
అతను ఏం చేశాడంటే పాపం కొరకు పురుకొలిపాడట. ఏమంటే వాళ్ళలో భక్తి కలిగిన వాళ్ళు లేరంటారా? వాళ్ళలో దైవ శక్తి లేని వారు లేరంటారా? ప్రజల్లో రాజుకు భయపడి ఎవరు భక్తిని లెక్క చేయట్లా, ఎవరు విశ్వాసంలో నిలబడట్లా, ఎవరు దేవుని పక్షమున నిలబడట్లా. ఆ రోజుల్లో ఏలియా లాంటి వారు ఉంటే, ప్రభువా నీ కొరకు నేను ఒక్కడిని రోషం కలిగి ఉన్నానని మాట్లాడేవాడు. ప్రజలందరూ కూడా భక్తులు దిగజారిపోయారు, ఆత్మీయతలో దిగజారిపోయారు, దైవ శక్తి విషయంలో చల్లారిపోయారు. నువ్వెచ్చని స్థితిలో ప్రజలందరూ ఉన్నారు. చాలా విచారకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా ఆ రీతిగా పతనం అయిపోయి ఉన్నారు. వారందరినీ ఏం చేశాడంటే చెడుతనము జరిగించినట్లుగా రేపాడట. ఏం చేశాడటంటే చెడుతనము చెడునట్లుగా వాళ్ళందరినీ ఏం చేశాడు? రేపాడు. అంతేకాదు రేపడమే కాదు, ఇంకేం చేశాడు అంటే ఇదే 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపాట. ఏం చేశాడటండి? అందరూ చెప్పండి. పాపములో దించాడట. యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడట. ఏ పాపము లేని, మలినము లేని, కపటము లేని, పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తుల రక్తాన్ని చిందించాడట. అంటే నేను అనుకుంటున్నాను, దేవుని కొరకు రాష్ట్రం కలిగి బయటకు వచ్చాం. దేవుని కొరకు ప్రోత్సాహంతో దేవుని చూసుకొని దేవుని మీద ఆధారపడి రోజు చంపితే చంపండి, కానీ ఈ భక్తిని వదిలిపెట్టలేం, విశ్వాసాన్ని వదిలిపెట్టలేం, ఈ దేవుని వదిలిపెట్టలేం. రాజు చెప్పిన వాటిని అనుసరించడం కంటే దేవుని అనుసరించడం మేలు అనుకుని వారి ప్రాణాలను భంగంగా పెట్టారు. పురాదులను చంపాడట. ఏ పాపము లేని వారిని, ఏ దోషము లేని వారిని అతడు శిక్షకు గురి చేశాడట, చంపేశాడట. ఏం చేశాడటండి? రాజా నువ్వు చేయించిన ప్రతిభకు మేము మొక్కం అని శక్రకు వేసి అద్దెదురు దాని అనలేదా? కానీ అట్లా అనుంటారేంటో, అట్లా అన్నా కారణాన్న నిరపరాధులు ఏం చేశాడు? చంపేశాడు. ఇట్లా చేయడం ద్వారా దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు కోపం ఒక క్షణమైతే చాలు, అంత మాడి మనిషి అయిపోవాలి. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని కోపం, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా అగ్ని గంధకాలు. బైబిల్లో రాయబడింది స్వచ్ఛమైన గంధకం అంటది. ఏ గంధకం అంట? అక్కడికి వెళ్ళి తవ్వకాలు జరిపినటువంటి వాళ్ళు ఆ గంధకం ఇంకా ఉన్నట, కాలిపోయి ఇంకా ఉన్నట, కాలని స్వచ్ఛమైన గంధకం ఇంకా ఉందట. దాన్ని తీసి శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తే అది ఏ కల్తీ లేని స్వచ్ఛమైన గంధకం అంట. అది అంటిస్తే పురుగు మంట వస్తుందట. ఒక్కొక్కటి అంత చేసి మనుషులు సైతం, ఇళ్ళు సైతం, అన్ని వస్తువులు సైతం నశైపోయాయి. దేవుని ఉగ్రత ఆ ప్రాంతంలోకి వచ్చింది. అది అక్కడ ఏ పంట పండదో అంత ఎంతలోతు తవ్విన బూడిదే వస్తుంది. ఏమొస్తుందండి? బూడిదే వస్తుంది. స్వచ్ఛమైన గంధకంతో దేవుడికి కాల్చి అవతలు కాల్చినట్టు దేవునికి కోపాన్ని పుట్టించిన ప్రజల మీద దేవుడు ఉగ్రత వచ్చింది. ఇతడు పాపం కొరకు రేపాడు. ప్రజలందరినీ పాపం ఏం చేశాడు? దించాడు. పాపం ఏం చేశాడు? దించాడు.
బైబిల్లో రాయబడింది ఒక మాట చదువుకుందాం. చదువుకుంటూ వాక్యంలో కాస్త ముందుకు వెళదాం. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 218 పేజీ నెంబర్, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 218 పేజీ నెంబర్, రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి ఉంటాయి. మనం చదువుకుందాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాయబడింది అక్కడేమో పాప చెడుతనం చేయడానికి రేపాడట మనిషే, పాపంలో తెంచడానికి రేపాడట. ఇక్కడ రాయబడింది బైబిల్లో, నేను బ్రతుకున్నంత వరకు యేసుక్రీస్తు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చారు. ఆయన నాకు సూచించిన ప్రకారం, చూపించిన ప్రకారం నా కళ్ళు దేన్నైతే చూచాయో, నా చేతులు దేన్నైతే తాకాయో దాని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేదు. ఇవి కూడా ఉన్నంత కాలం, అంటే సజీవుడు ఉన్నంత కాలం నేనేం చేస్తానో తెలుసా? ప్రజలను దేవుని కొరకు రేపుతాను. స్తోత్రం చెప్పాలి. ప్రజలను చల్లనివ్వను, ప్రజలను దేవునితో పెరవేసుకునే స్థితిలోకి నడిపిస్తాను అని పేతురు శాపం కోరుకున్నాడు. పేతురు సమర్పించుకున్నాడు. అందుకే అహర్నిశలు దేవుని కొరకు పనిచేశాడు. బైబిల్ సెలవిస్తుంది, స్వార్థ విషయంలో సమయం అనక అసమయం అనక దేవుని కొరకు పరుగు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. పేతురు గారు వారింటి గారు అన్న పేతురు గారు ఏం చేశాడు? అన్న పేతురు గారు ప్రజలందరినీ దేవుని కొరకు పుంకొలుపుతున్నాడు అని అంటే ప్రజలందరినీ రేపటం ప్రారంభించాడు. ఏ రీతిగా రేపుతున్నాడు అంటే వాక్యాలు మనం చదువుతున్నాం. అదే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. 2-3 వచనాలు కలిసి ఉంటే చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దైవ శక్తి కొరకు వాళ్ళు ప్రేరేపిస్తున్నాడు. ఏ శక్తితో నింపడాలట? అందరూ చెప్పాలి. చాలా మంది పైకి భక్తి గలవారు ఎవరు, దాని శక్తిని ఎరగని వారుగా ఉన్నారట. ఎట్లా ఉన్నారట అండి? తిమోతి రాసిన పత్రిక మనం చదువుతారు. అవన్నీ చూడండి. పైకి భక్తి గలవారు ఎవరు, దాని శక్తిని ఎరగని వారుగా వారు ఉన్నారట. ఎంత విచారకరము, ఎంత దుఃఖకరం. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయంలో, దేవుని విషయంలో అనుభవ జ్ఞానం లేని పనికి మారిన తను ప్రజల్లో ఉండట. అందుకు వాక్యంలో మనం చదువుతున్న దేవుని బిడ్డ దైవ శక్తితో ప్రతి వారు నింపబడాలి. దైవ శక్తితో నింపబడాలి అంటే దేవునితో సహవాసంలో ప్రతి వారు ప్రోత్సహితులు కావాలి. దేవుని సహవాసంలో ఎల్లప్పుడూ స్థిరులు కావాలి. దేవుని సహవాసంలో ప్రతి వారు నిలబడాలి. దేవుని సహవాసంలో ఎప్పుడైతే మనం నిలబడతామో దైవ శక్తి మనల్ని అపరిమితంగా ఆవరిస్తుంది. స్తోత్రం చెప్పండి. దైవ శక్తి మన భక్తికి కావలసిన, మనకు బ్రతకడానికి కావలసిన సమస్తమును సమకూరుస్తుందట. అంటే యెహోవా ఈరే. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. అది దాని అర్థం. దేవుని వాక్యం సెలవిస్తుంది దైవ శక్తితో మనం నింపబడాలి. ఒకరోజు ఐగుప్తు దేశంలో మోషే ఇశ్రాయేలును నడిపిస్తుంటే దేవుడు అద్భుతాలు చేశాడు. చాలా అద్భుతాలు చేశాడు. సముద్రాడు కూడా అద్భుతాలు చేశాడు. ఐగుప్తు యొక్క మాయగాడు, మంత్రగాడు సముద్రాడు చేశారు. చేసిన తర్వాత మరొక అద్భుతాలు కూర్చాడు.
అపసరం మీదకి పేరు వచ్చినట్లుగా మోషే ప్రార్థన చేశాడు. ఆ దూడంతా పేరు ఉన్నట్లుగా ప్రార్థన చేస్తే దూడంతా పేరైపోయింది. దూడంతా ఏమైపోయింది? అమలు చెప్పాలి, పేరైపోయింది. మనుషుల మీద పేరే, గుడి మీద పేరే, ఇంట్లో పేరే, ఎక్కడ చూసిన పేరు తొప్పండి పేరు. గోకుడికి మనశ్శాంతి లేదు. స్తోత్రం. చూసిన గిటారే కొట్టేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. చూసిన గోకుడు అయిపోయింది. అమ్మో ఈ పేరు భారతదేశం శకుని గారు మోషే చేశాడు, మీరు కూడా చేయండి అని శకుని గారికి చెప్తే, మాయగారికి చెప్తే, ఎక్కడ కూడా ఏం చేశారంట, ఐగుప్తు శకుని గారు మాయగాడు మనం కూడా చేద్దామని ధూళి తీసుకొచ్చి ఎగరేశారంట. ధూళిగా ఉన్నది, ఏం కాలేదంట. ఏమంటని వాళ్ళు అంటున్నారు, ఇది దైవ శక్తి. స్తోత్రం చెప్పండి. ఈ శక్తి ముందు మేము నిలవలేము అట్లా వాళ్ళు కూడా పేరు చేసి. స్తోత్రం చెప్పండి. మంత్రాలు చదవడం అనేసి దూపడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి. మంత్రాలు చదవడం అనేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? గోపోవడం మొదలు పెట్టారు. దైవ శక్తి ముందు ఎవడం చూస్తాడండి. మన దేవునికి దేవుడే పోటీ, మన దేవునికి దేవుడే సాటి. ఆయనకు సాటి అయిన వాడు, ఆయనకి పోటీ అయిన వాడు ఒకడును లేనే లేదు. స్తోత్రం చెప్పండి. దైవ శక్తి. ఏ శక్తి అన్నారండి వాడు? దైవ శక్తి మనం నిలబడాలి. ఈ దైవ శక్తి మనకు రావాలంటే వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు చెప్పరా, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని బోధించడం తప్పిపోవడం. నీ జీవితం నువ్వు నిజంగా వర్ధిల్లాలి అని అంటే చదివిన వాక్య ప్రకారం జీవించు, చదివిన వాక్యాన్ని ధ్యానించు, చదివిన వాక్యాన్ని బోధించు. యెహోషువతో దేవుడు చెప్పండి, మాకు వర్ధిల్లాలంటే ఇదే రహస్యం అన్నాడు. కాబట్టి యెహోషువ చేశాడు, యెహోషువ దీవించబడ్డాడు. దేవుడు యెహోషువ చెప్పిన దేవుడు మనకు కూడా చెబుతూ ఉన్నాడు. ఆయన పక్షపాతి మాత్రం కానే కాదు. మన మార్గాలు వర్ధిల్లాలంటే వాక్యాన్ని చదవాలి. మన మార్గాలు వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. మన మార్గాలు వర్ధిల్లాలి అని అంటే చదివిన వాక్యాన్ని బోధించడం మానకూడదు. మన మార్గాలు వర్ధిల్లాలంటే చదివిన వాక్యానుసారంగా మనం నడవటానికి ప్రయత్నించాలి. స్తోత్రం చెప్పాలి. ఎట్లా నువ్వు చేయగలిగితే మనం దీవించబడు. ఎట్లా చేయగలిగితే మనం ఏమవుతామండి? మనం చెప్పండి, దీవించబడతాం. అందులో అనుమానమే లేదు. ఇది దైవ శక్తి. సంసోనును కూడా దేవుడు రేపాడట. తిమ్మరాజు పోతా ఉన్నాడు. రేపిన తర్వాత అతను ప్రేరేపించిన తర్వాత తిమ్మరాజుకు పోతున్నాడు ఒక ప్రాంతానికి. వెళుతూ ఉండగా తన తల్లిదండ్రులు ముందు వెళ్తుంటే మనోడు వెనక వెళ్తున్నాడు. ఆ కొండలో నుంచి వాడు శ్రమం గోపరించుకుంటూ వస్తున్నాడు. అదే ఆయుధం లేదు. దైవ శక్తి అతను అపరిమితంగా ఆవరించినప్పుడు, దేవుని అభిషేకం అతని మీదకు వచ్చినప్పుడు చేతిలో ఏమీ లేదట. ఏమీ లేకపోయినా ఒకరు మేకతో చీల్చేసినట్టుగా ఒకరు సింహాన్ని చీల్చి అవతల మారేసాడు. సింహాన్ని ఏం చేసాడటండి? చెప్పాలి గట్టిగా. మనం సింహాన్ని చూసి పారిపోతాం, సింహంగా భయపడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి భయపడతామండి? సింహాకర్లా సింహం వస్తే చాలు మమ్మల్ని ఒక కప్పరారండి. అసలు వింటారా మీరు? దులుపుకోవడమే సరిపోతుంది. స్తోత్రం. పైన ఒక బలి పడ్డామండి. మన చర్చిలోనే అద్దెలలో ఏం జరిగిందంటే, నేను వాకింగ్ చెబుతున్నా, నేను చూస్తానే ఉన్నా. నేను చక్కగా ముసుగేసుకుంది, ఎవరో చెప్పగా నేను చక్కగా ముసుగేసుకుని రేతి మీద వెళ్ళే కింద చూడండి. చక్కగా ప్రసంగం మంచిగా వెళ్ళాలి కూడా. నెత్తి మీద ముసుగేసుకుని ముసుగు మీద ఎక్కింది. మళ్ళీ శ్రద్ధగా తెలియని వాక్యం ఏంటుంది. నేను చెప్తూ మళ్ళీ కంగారు పడతారేమో, మౌనిగా నేను అంతా ఏదో చూస్తున్నాను అలాగే అయిపోతుంది. ఇందులో పక్కా చూడండి చూసింది. స్తోత్రం. వచ్చాను నేను నెత్తి మీద మళ్ళీ అనుకుంటా ఆ మీద కాదు, ఈ మీద కాదు, ఏసు రక్తమే సబంధ సాధన అయిపోయింది. సబంధ సాధన అయిపోయింది ఒక బలికే. ఇక సింహాన్ని చూస్తే తలుపు తీస్తామా?
చెప్పాలి. మనం ఎక్కడో ఊరికి మన జోకోయి వాస్తవం నాకు తెలియదు కానీ లాక్డౌన్ టైంలో ఆ కరోనా వచ్చిన టైంలో నట ప్రజలు అసలు ఎంత కట్టడి చేసినా వెంటలేదా? ప్రజలు ఎంత కట్టడి చేసినా వెంటలేదా? ప్రభుత్వం మాట పట్టించుకోవట్లేదా ఆ ప్రాంతంలో? అందుకని ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు, సింహాలు బయటకు వదిలిందంట. స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద సింహాలు వదిలేశారు. ఒక్కడు తలుపు తీసుకోవద్దు, ఒక్కడు తలుపు తీసుకోవద్దంటే ఆ ప్రాంతంలో. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని బిడ్డలారా, ఏమి లేకపోయినా దేవుని శక్తి, దైవ శక్తి సంస్థను అపరిమితంగా ఆవరించినప్పుడు అతను ఏమి లేకపోయినా మేకలు చీల్చినట్టుగా సింహాన్ని ఏం చేశాడు? చీల్చవతలు పారేశాడు. అయితే చీల్చేసిన సంగతి అమ్మకి చెప్పలేదు, నాన్నకి చెప్పలా. మనమైతే ఎంతమందికి చెప్పుకుంటాము? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎంతమందికి చెప్తామండి? చెప్పాలి. ఎంతమందికి చెప్తాము? కానీ సంసోనికి బలైలు చెప్పుకునే తత్వం లేదు. ఏమి లేదంటే చెప్పాలి గట్టిగా. బోరు ఊదుకునే లక్షణం లేదు ఆయనలో. ఏం ఊదుకోడండి? బోరు ఊదుకోడు. దేవుని బిడ్డ దైవ శక్తి అతను ఆవరించినప్పుడు అతడు సింహాన్ని మేకలు చీల్చినట్లుగా చీల్చవతలు కాల్చినట్టు. దైవ శక్తి వచ్చినప్పుడు వేరే శోధ కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. దైవ శక్తిని మీరు కలిగి ఉండండి. ఆ దైవ శక్తి మీ భక్తికి మీకు కావలసిన సమస్తమును సమకూరుస్తుందట. ఏం చేస్తుందట? సమస్తమును సమకూరుస్తుంది. ఎట్లా ప్రేరేపించాలి, ఎట్లా రేపాలి ప్రశ్న పేరుతున్నారు రేపండి. కానీ ఈ మనుష్య రాజు ఏం చేశాడు? పాపం కొరకు ప్రజలందరినీ మించిన చెడుతనం చేయడానికి రేపాడు, పాపమును దించాడు. ప్రజలందరూ ఏం చేశాడండి? మరి దాని ద్వారా అతను ఏమైనా క్షేమం ఉన్నాడా? అతని దేశం ఏమైనా క్షేమం ఉందా? అతని కుటుంబం ఏమైనా క్షేమం ఉందంటే దేశం ఏమైపోయింది, అతని కుటుంబం ఏమైపోయిందో బైబిల్ మనం చదువుదాం. దయచేసి 2 రాజుల గ్రంథంలోకి వద్దాం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయము. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 13వ వచనం మనం చదువుకుందాం. నేను షోమ్రోనును కొలిచిన నూలును. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను షోమ్రోను కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును, యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేసేదను. స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడు దేవునికి దృష్టి ఉన్నటువంటి ప్రాంతం, ఎల్లప్పుడు సమృద్ధి ఉన్నటువంటి ప్రాంతం, ఎల్లప్పుడు 100 మందికి 1000 మందికి ఆహారం పెట్టిన ప్రాంతం ఇప్పుడు ఎవరు ఆహారం పెడతారా అని ఎదురు చూస్తున్నారు. ఖాళీ అయిపోయింది, శాపగ్రస్తం అయిపోయింది. మనం భోజనం చేసిన తర్వాత పళ్ళని అడిగే చేసి బాగుంటామే, భోజనం ఏమైనా ఉంటుందా? ఖాళీ అయిపోదు. అట్లాగా దేవుడు అతను చేసిన పనులు బట్టి యెరూషలేముని ఖాళీ చేసేసాడట. యెరూషలేముని ఏం చేశాడంటే, అందరూ చెప్పండి, యెరూషలేముని ఖాళీ చేసేసాడట. శాపగ్రస్తం అయిపోయిందట, రోగగ్రస్తం అయిపోయిందట, వ్యాధిగ్రస్తం అయిపోయిందట, కీడుకరం అయిపోయిందట. ఆ ప్రాంతం అంతా ఫలభరితంగా ఉన్న భూమి, సారవంతంగా ఉన్న భూమి నిస్సారమైపోయినట్టు. ఏమైపోయిందంటే అందరు చెప్పండి, నిస్సారమైపోయినట్ట. ప్రాంతమంతా శాపగ్రస్తం అయిపోయింది. ఏమన్నా అడగబెట్టాడా? విగ్రహాలను చేసి, శకునాలు చూసి, సర్పశకునాలు చూసి, జ్యోతిష్యాలు చూసి దేవుడు వాటి జోలికి వెళ్ళొద్దంటే వాటితో సహవాసం చేసి, వాటితో సహవాసం చేస్తూ దేవునికి దుఃఖాన్ని కలగజేశాడు. దేవుని హెచ్చరించమని ఏమి చేయడు. 100 సార్లు హెచ్చరించాడు, 100 సార్లు ప్రవక్తలను పంపించాడు, దేవసేవకులను పంపించాడు. మళ్ళుకోమని చెబితే అటువంటి నిరపరాధులను చంపాడు. తద్వారా దేవునికి ఎంత బాధ కలిగిందో చెప్పరా? ఇలాగ స్టార్టింగ్ లో చెప్పిన మాట నేను మీతో చదివించాలని ఆశ
ఆశిస్తూ ఉన్నాము. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. మనుష్య చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లు ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకు వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. ఎంత దుర్మార్గంగా జీవించాడండి ఆయన. ఎవరిని క్షమించలేని వాడుక, ఎంత ఘోరపాపీనైనా క్షమించేది, కానీ వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. అటువంటి దేవుడికి మనిషిని బట్టి దేవుడట క్షమించను అని అంటున్నాడు. ఆ ప్రాంతాన్ని ఏమంటాడండి? అందరూ చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. ఆ ప్రాంతాన్ని ఏం చేయడంట? చెప్పాలి గట్టిగా. క్షమించడంట దేవుడు. ఆ ప్రాంతాన్ని నేను క్షమించను, అతన్ని క్షమించను, అతని కుటుంబాన్ని క్షమించను అని అంటున్నాడు. క్షమించడానికి దేవుడికి మనసు లేదట. ఎంత బాధకరమైన విషయం కీర్తనలో రాయబడింది. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కృప క్షమాపణలు, కృప క్షమలు కలగజేసే దేవుడు, కృప కనికరములు మన మీదకి తీసుకొచ్చే దేవుడు. అటువంటి దేవుడి క్షమించలేను అని ఒక రోజండి మోషే అంటాడు, ప్రభువా ఏదో తప్పు జరిగిపోయింది ప్రభా, అయ్యా అందరూ కాలాలు వెళ్తున్నారు, కాలాలు పంట తింటున్నారు, ఏదో పలకూడదు మాట పలికి ఆ కాలాలు రావాలని చెప్పావు, దయచేసి ఆ మాట మన్నించి నన్ను కాలానికి నడిపించు ప్రభు అని ప్రార్థన చేసి దేవుడు అంటాడు, నేను మాట ఇచ్చా, మాట అన్నా, నేను దాన్ని పట్టుబడి ఉన్నానంతే. మోషే దాని గురించి మాట్లాడాలి. శ్లోకం చెప్పండి, దాని గురించి మాట్లాడబాగా. ఇక్కడి నుంచి కాలం చూడు, ఎక్కడి నుంచి కాలం చూడు. మనం చెన్నై వెళ్ళినప్పుడు అండి మా ఈయంకుడు గారు పాస్టర్ గారు చెన్నై అంత కాలపడతో ఒక టవర్ దగ్గర తీసుకెళ్తాను. ఆ 23 అంతస్తులు 20 అంతస్తులు రౌండ్ 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 దాన్ని చాలా సినిమాలు తీశాడట. సినిమాలు తీసిన చూడండి మనకెందుకు వెళ్ళారు అంటే, లేదు అందరూ టూరిస్టులు వస్తారు, మీరు వచ్చారు కదా చూపిస్తారా అన్నాడు. యేసు రక్తం ఏం చేయవు, దేవుని పెట్టారా, ఎక్కడ మొదలు పెట్టాం చక్కగా అందరు బాగా ఇక్కడ నేను మాత్రం యేసు రక్తం ఏం చేయవు, అందరు రోలింగ్ అన్నమాట. ఎక్కడికి పోతుంది 23 అంతస్తులు, అదే రోడ్ రోడ్ స్టెప్లు ఉన్నాయా, మెట్లు ఉన్నాయి కాదు, రోడ్ రోడ్గా తిరుగుతూ 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 తిరిగి ఎక్కాలి. పైకి వెళ్ళారు, కళ్ళు తిరిగిన స్తోత్రం, పైకి ఎక్కినాడు, కళ్ళు తిరిగినామో కింద చూడలేకపోతున్నాం అలా, నువ్వు కింద చూడ పైకి చూడాలన్నాడు. అప్పుడు చూస్తే మొత్తం చెన్నై అంతా కనబడుతున్నాడు. అబ్బా కళ్ళు చూడాలి, ఇంకా ఉన్నాయి చాలా. నేను అనుకున్నాను మోషే కూడా కానాన్ దేశం ఎక్కడ చూసుకుంటాడు అనుకున్నాను. సోదరు చెప్పండి, చుట్టూ తిరిగి చూశాను, అల్లి కనబడుతుంది. అమూల్యమైన భవనాలు, అందమైన దృశ్యాలు, చాలా చాలా ఆహ్లాదకరంగా కనబడుతుంది. ప్రభా కానాను మోషే చూసి ఎట్లా ఎంజాయ్ చేసి ఉంటాడు కదా, మరి కానాన్ దేశంలో వెళ్ళి కూడా అందరూ సంతోషించారు. సోదరు చెప్పండి, ఎవరు వెళ్ళాలి? దేవుడు వాక్యం సవరిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించాలి. బైబిల్లో మనం చదువుతున్నాం, మనిషి ప్రజలందరినీ పాడు చేశాడు. మా నేను చెప్తున్నాను, నువ్వు చెడితే చెడవు కానీ ఎదుటి వాళ్ళని చెడగొట్టదు. స్తోత్రం చెప్పండి. నా బిడ్డలు చెడిపోయారు కదా, ఇక వేరే వాళ్ళ బిడ్డలు ఎందుకు బాగుండాలా? చెడగొట్టబాక. నా కుటుంబం పాడైపోయేది కాక ఎదుటి వాళ్ళ కుటుంబం ఎందుకు పాడు చేస్తున్నావు? పాడు చేస్తే పోతుందని అనుకుంటున్నాం, మంచిది కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరానికి రాకపోయేవు కానీ వరద మాత్రం చాలా. ఒక కొత్త వాళ్ళు మన మందిరానికి వస్తారని వాగ్దానం చేశాం. వాళ్ళు ఎక్కడో వచ్చేస్తారా అని దేవుని వాక్యాలు వింటున్నారు, పాటలు వింటున్నారు, భలే పాడతారు పాస్టర్ గారని. ఆ పాటలు వింటూ వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో బలపడతా ఉన్నారు. పాస్టర్ గారు ఇక వస్తాను మీ చర్చికి, బలమైన ఆహారం, క్రమమైన చర్చి మంచిగా ఉంటుందని చెప్పాడు. సరే సంతోషం అన్నయ్యా.
ఆ మాట పక్క ఆయన ఏం చేశాడంటే, మరి ఏ విధమైన బోధన మీద నా గురించి చల్లాడు చెప్పాడు నాకు తెలియదు, కానీ రకరకాలుగా చల్లాడు. మాట్లాడేవాడు మాట్లాడటం మానేశాడు, కనీసం నా వైపు చూడటం మానేశాడు, కనీసం పలకరించడం మానేశాడు, చూడటం కూడా విలువలను కొట్టేటట్టు చూస్తున్నాడు. ఏమిటో ఎట్లా జరిగింది అని కొంచెం మనసులో బాధపడ్డాడు. మరి నా మీద ఇట్లా రకరకాల విత్తనాలు వేసేవే, మరి నీ కుటుంబం ఏమైనా బాగుందా? తర్వాత ఓ 2-3 నెలలు చూస్తే ఆయన కుటుంబం అంతా దారుణం. నాతో అన్నాడు, పాస్టర్ గారు మీ చర్చకు వస్తానన్నారా? వస్తానన్నారండి, మరి ఎందుకు మానేశానండి? దానికి కారణం నేనేనండి, నేను చేసిన తప్పు నా మీదకి వచ్చిందని నన్ను క్షమించాడు అన్నాడు. శోధం చెప్పండి, తీసుకుని అదే మాట. ఎందుకు పడతారనో పోనీ నేను ఏదో పోకిరి చూపు చూశాను, పోకిరి మాట మాట్లాడాను, లేకపోతే అట్లా అన్నాడు ఎట్లా అన్నాడు చెప్పు అను, నేను చేసి అది తప్పేం కాదు. చెయ్యిన దానికి నువ్వు రకరకాలుగా అంటే నీ మీద శిక్ష రాకపోతే ఏమొస్తుంది? నీ దాకా వస్తే కానీ నీకు తెలియదు. చెడగొట్టకూడదు. స్తోత్రం చెప్పండి. మాట చెప్పడా? కాకులన్నీ ఒకే చోట ఉంటాయి, అవునా కాదు? కాకులో కొంగ వెళ్ళిందనుకో, కాకులు ఏం చేస్తాయి? బలి చెప్తున్నారండి, బలి సీనియర్ 3 సంవత్సరాలు కాదు, అవునా కాదు? ఇప్పుడు కొంగలన్నీ ఉన్నాయి, తెల్ల డ్రెస్. ఈ కొంగలో కాకు వచ్చిందనుకో, కొంగలు ఏం చేస్తాయి? సూపర్గా 3 సంవత్సరాలు కాదు. మీరు కొంగల జాతికి, పరిశుద్ధ జాతికి సంబంధించిన స్తోత్రం చెప్పండి. కాకుల జాతి కాదు. కాకుల జాతులు కాకుల దగ్గరికి పోతాయి, కొంగల జాతి పరిశుద్ధ జాతి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంఘం, దేవుని కొరకు ఆశతో బ్రతికే సంఘం, దేవుని కొరకు రోషంతో బ్రతికే సంఘం. దేవుని బిడ్డ, దేవుడు ఎక్కడికి ఎవరిని ఆకర్షించాలో, ఎక్కడికి ఎవరిని నడిపించాలో దేవుని చిత్తమని. నేను చెప్పినంత మాత్రం నువ్వు వస్తావా? దేవుడు ఆకర్షిస్తేనే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను ఓషన్ నుంచి బయటకు వచ్చి దేవుని బిడ్డ ఎందుకు వస్తాను? దేవుని సేవకులకు ప్రేమించి చెప్తున్నాం, ఆత్మ అనుభూతి లేని సంఘాలకు మీరు వెళ్ళబాకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల లేని సంఘాలకు మీరు వెళ్ళబాకండి, చెడిపోతారు, వాడైపోతారు. పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి అనుభవం కలిగిన సంఘాలకు దైవ సేవల దగ్గరకు వెళ్ళాలి, మీరు దీవించబడతారు. బైబిల్ సెలవిస్తున్న సత్యం, యెరూషలేము ప్రాంతాన్ని మనిషి ద్వారా, మనిషి రాజు చేసిన రకరకాల చెడ్డ కార్యాలు, క్రియల ద్వారా ఆ పట్టణం అంతా, ప్రాంతం అంతా శాపమైపోయింది. ప్రాంతం అంతా ఏమైపోయింది? శాపమైపోయింది. దేవుని బిడ్డ, దేవుడు వాక్యంలో మనం చూద్దాం. అయ్యో, దేవుడు చెప్పినట్టు చేయక తన ఇష్టానుసారంగా చేసి అతడు ఒక నాశనం తెచ్చుకున్నాడు, దేశానికి నాశనం తెచ్చాడు. అతనికి నాశనం తెచ్చుకున్నాడు, అతని కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు, దేశాన్ని కూడా నాశనం తెచ్చుకున్నాడు. నీవు నీ ఇష్టానుసారంగా వెళితే నువ్వు పతనం అయిపోతావు. నీకు తోచినట్టు నువ్వు చేసుకుపోతే తప్పుడు మార్గం వెళ్ళిపోతావు. దేవుని ఆలోచన తీసుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిని ప్రార్థించు, దేవుడు చక్కటి దర్శనం ఇస్తాడు, దేవుడు చక్కటి ఆలోచన ఇస్తాడు. ఆలోచన బట్టి నడవాలి. అట్లా నడవగలిగితే దేవుని ద్వారా ఉద్యోగించడం. నీకు తోచినట్టు నువ్వు వెళ్ళొద్దు. దేవుడు ప్రతిదీ బయలుపరచున్నట్టు చెప్పే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిమోనుతో అపొస్తలుడైన పేతురు గారు అంటాడు, ఈ చెడుతో మానుకో. ఏమన్నాడండి? ఈ చెడుతనం మానుకో. మనిషి ఏం చేశాడు? ఈ ప్రకారము అతడు చెడుతనం జరిగించి యెహోవా దృష్టికి కోపం తీసుకొచ్చాడట, కోపం కలగజేశాడట. బైబిల్ సెలవిస్తుంది, ఈ చెడుతనం మానుకో, జ్ఞాపకాన్ని మానుకో, మోసాన్ని మానుకో, అన్యాయాన్ని మానుకో, దేవునికి వ్యతిరేకమైన కీడుకరమైన యోచనను మానుకో. దేవునికి నిన్ను నువ్వు అనుకోవడం చేసుకో. అట్లా నువ్వు చేసుకోగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. తలవంచని ప్రార్థించడం.